ఇప్పటిదాకా మాట్లాడినటువంటి చిరంజీవులు గారు ఇందాక అన్నట్టుగా ఈరోజు ఉదయం వాళ్ళ మనవుడికి అక్షర అభ్యాసం, మనందరికీ ఇప్పుడు రాజకీయ అక్షరాభ్యాసం నేర్పించారు. మనకి లేనిది పొలిటికల్ లిటరసీ. ఒకరోజు వినుకొండ ఏరియాలో ప్రయాణం అయితంటే అడవులలో ఒక గొడ్లు కాసే రెడ్డి, నీ పేరేందంటే పిచ్చిరెడ్డి అన్నాడు. ఏం పని చేస్తున్నాడంటే బర్రెలు కాస్తున్నాడు. మా జగనన్న రాజ్యానికి వస్తే మేము వెస్ట్ బెంగాల్లో ఉన్న ఎంపీలను కలుపుకుంటాం, గుజరాత్లో ఉన్న 4 ఎంపీలను కలుపుతామని దేశంలో ఉన్న ఎంపీల సంఖ్య అంతా కలిపి మా జగనన్న ముఖ్యమంత్రి అయితే ఆయన ప్రధానమంత్రి కూడా అవుతాడని మొత్తం పార్లమెంట్ లెక్క చెప్పిండు. ఒక గొడ్లు కాసే రెడ్డి. అతనికి పొలిటికల్ లిటరసీ ఉన్నది, రాజకీయ అక్షరాస్యం ఉన్నది. కాబట్టి బర్లు కాసిన అతను మా జగనన్న ప్రధానమంత్రి అవుతాడని చెప్తున్నాడు. కానీ మన తెలంగాణలో రాజకీయ అక్షరాస్యత ఉన్నదా? పొలిటికల్ లిటరసీ ఉన్నదా? లేదు. కాబట్టే అన్ని ఉద్యమాలకి మనం ముడిసరుకు అయిపోయినాం. రేపు మన రాజ్యమే వస్తే తెలంగాణలో ఐపీఎస్లు, ఐఏఎస్లు, కలెక్టర్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు, మొత్తం అడ్మినిస్ట్రేషన్ టాప్ ఆఫీసర్స్ 400 మంది ఉంటారు. వాళ్ళకి శిక్షణ, డైరెక్షన్ ఇప్పించి వాళ్ళతో రాజ్యాన్ని ఎట్లా పరిపాలింపజేయాలి, ఆ 400 మంది అధికారుల చేత భూమిని ఎట్లా పంచేటట్టు చేయాలని ఆ 400 మంది ఆఫీసర్లకి చిరంజీవులు గారు శిక్షణ ఇవ్వాలి. ఆయన గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి ఆ 400 మంది ఆఫీసర్లని మీ ద్వారా డైరెక్షన్ ఇప్పించాలి. సాకలి ఐలమ్మ ల్యాండ్ కమిషన్ ఒకటి భూ విచారణ సంఘాన్ని వేసి, సాకలి ఐలమ్మ పేరుతో భూ విచారణ కమిషన్ వేసి తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమిని పంచాల. ఇది పోరాటం అంటే. మొత్తం మొదలైందే భూమి మీద యుద్ధం. తెలంగాణలో జరిగిందే భూనెత్తురు భూమి కోసం. ఎందుకంటే తెలంగాణ మొత్తం మనువాద సమయంలో ఆనాడు వర్ణ వ్యవస్థ సమయంలో భూమి వాళ్ళ దగ్గరే ఉంది, కాకతీయుల సమయంలో భూమి వాళ్ళ దగ్గరే ఉంది, ఆ తర్వాత వచ్చిన మొఘల్స్ వాళ్ళకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్లో భూమి వాళ్ళ దగ్గరే ఉంది, బహుమని సుల్తాన్ల దగ్గర భూమి వాళ్ళ దగ్గరే ఉంది, అసఫ్ జాహీల దగ్గర భూమి వాళ్ళ దగ్గరే ఉంది, నవాబుల దగ్గర మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వరకు భూమి మరియు అధికారం వాళ్ళ దగ్గరే ఉంది. అంతకుముందు భూస్వామి మాత్రమే ఉండే అగ్రవర్ణ సమయంలో. కానీ భూమితో పాటుగా అడ్మినిస్ట్రేషన్ పవర్ కూడా వచ్చింది ముస్లిం అడ్మినిస్ట్రేషన్ టైంలో. అలాంటి అధికార కేంద్రీకృతంగా ఉన్న భూమి ఈ రోజు వరకు భూమి రాలేదే. ఇప్పటిదాకా భూమి రాలేదు కదా మనకి. భూమే ఆత్మగౌరవం, భూమే రాజ్యం, భూమే ఆహారం, భూమే సర్వం. అలాంటి భూమి మన వర్గాలకు లేకుండా ఇంత కుట్ర జరిగిందే. ఆ భూమిని పంచడం ఎట్లా, ఆ భూమిని ఎట్లా పంచాలో, ఆ భూమి ఎక్కడెక్కడ ఆగిందో నాకు ఒక డాక్యుమెంట్ పంపిండు జస్టిస్ ఈశ్వరయ్య గారు. అందులో ఉన్నది కథ మొత్తం. ఆ భూమిని ఎట్లా బయటికి తీయాలనో ఒక కాగితాలు పంపించండి, ఒక రాత్రి అర్ధరాత్రి పూట విచారణ చదువు అని. అందులో ఉంది భూమి ఎట్లా పంచాలా, ఈ అధికారులని ఎట్లా కాపాడుకోవాలా, మన రాజ్యం వచ్చేంత వరకు వీళ్ళని ఎట్లా కాపాడుకొని వీళ్ళతోటి పరిపాలింపజేయాలని ఆలోచన చేయాలా మనమంతా. ఇదే మన భవిష్యత్తు యొక్క కళ. ఎందుకంటే ఈ రాజ్యం, ఈ భూమి, ఈ సంపద, ఈ తెలంగాణ, ఇది మొత్తం మన తాత ముత్తాతల నెత్తురు ప్రవహిస్తే ఈ తెలంగాణ సంపద తయారైంది. ఈ సంపదలో మనకు కూడా వాటా లేకపోతే మనమంత అమాయకులం, మనమంత పిచ్చోళ్ళం ఎవరు లేనట్టు. అందుకనే ఈ ఉద్యమాన్ని మరింత కొనసాగించాలి. ఇది జేఏసీ అంటే నామమాత్రపు జేఏసీ కాదు. ఇది అనేక వందల వేల లక్షల సంఘాలు ఉన్నాయి తెలంగాణ. నాకే ఇప్పుడు దాదాపు 60 సంఘాల కాగితాలు వచ్చినాయి, మా సంగతి ఏంటి సార్ వేదిక మీద అని. అంటే ఎన్ని సంఘాల రిప్రజెంటేషన్ ఉన్నాయో చూడండి. అందుకని ఇంత పెద్ద తెలంగాణలో ఎన్ని వందల సంఘాలు ఉన్నాయి. సంఘం పెట్టడం మన గుణం. సంఘం పెట్టిండ్రు ఆ రోజు, చదువు లేని వాళ్ళు కూడా సంఘం పెట్టిండ్రు. మనం ఇక్కడే లేవు, బొంబాయి అవతల కూడా పోయినాం. మొత్తం మహారాష్ట్రలో మన ప్రాతినిధ్యం అక్కడ ఉన్నది. మాదిగలు పోయినరు, పద్మశాలీలు పోయినరు, మిగతా కులాలు పోయినరు, ఎక్కడ దాకా గుజరాత్ దాకా పోయినరు మనోళ్ళు. ఎట్లా పోయినరు? 100 ఏళ్ల క్రితం బొంబాయికి నడుచుకుంటూ పోయింది, 120 సంవత్సరాల క్రితం నడుచుకుంటూ పోయింది. పద్మశాలీలు ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోయి ప్రతి ఊర్లో ఉన్న పద్మశాలీల దగ్గర నీళ్లు గంత గంజి పోస్తే అన్నం తినుకుంటూ భీమండి గుజరాత్ పైన దాకా నడుచుకుంటూ పోయింది. మాదిగలు పోయి బొంబాయి పట్టణాన్ని నిర్మించారు. కానీ
డైలాగ్ ఏమైంది? బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి అన్నరే, ఆ మూడింటికి పోయింది వెలమోళ్ళ, రెడ్డోళ్ళ. ఆ మూడింటికి పోయింది మన బీసీ ఎస్సీ ఎస్టీలు. కానీ ఏమైంది? బొంబాయి పట్టణాన్ని నిర్మించింది బీసీ ఎస్సీ ఎస్టీలు, దుబాయ్ పట్టణాన్ని నిర్మించింది బీసీ ఎస్సీ ఎస్టీలు. బొగ్గుబాయిలోకి పోయి భూమి బద్దలు కొట్టి నల్ల బంగారం బయటికి తీసి వెలుగు చెలుగులు పండించినటువంటి వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలు. బొగ్గుబాయిలకు వెలమదొర పోయినట్టు ఒకటి పేరు చెప్తారా ఇక్కడ ఎవరన్నా? సుతారి అడ్డాల కాడ వెలమదొరలు, రెడ్డి దొరలు ఉన్నది ఒక పేరు చెప్తారా అంటన్నా? ఏడున్నారు వాళ్ళు? వాళ్ళు అసెంబ్లీలలో ఉన్నారు, మనం సుతార అడ్లకు అన్నాం. అందుకని ఇది మారాలి. ఈ స్వభావం, ఈ సాంస్కృతిక చైతన్యం ఇవన్నీ మారి మనం రాజ్యానికి రావడం ద్వారా మాత్రమే మన స్కూల్స్ మారతాయి, మన హాస్పిటల్స్ మారతాయి. మనకి ఈరోజు ఆసియాలో, జపాన్లో, చైనాలో చేతి నిండా పని, చేతి నిండా పని. అక్కడ ఇక్కడ కడుపు ఎండినా పని లేదు. దానికి ప్రణాళికలు ఆలోచించొద్దా? ఆడ చేతి నిండా పని ఎట్లా దొరుకుతుంది? ఈడ చేతికి నెత్తురు, నెత్తురు అంటే ఆ నెత్తురు రావాలి ఇంటికి. భయం భయంగా సాహస కృత్యాలు చేసినట్టుగా ఇందాక చెప్పిన కదా, వెనక ఈపికి 2 కత్తులు కాల్చి అంటించుకుంటున్నట్టు గౌన్ల పని. ఒక్కొక్క కులం ఈరోజు ఆ సాంప్రదాయ వృత్తులలో అట్లనే కాలిపోయినరు. మళ్ళీ ఇప్పుడు ఆధునిక భవన నిర్మాణంలో, రోడ్లు వేయడంలో, భవన నిర్మాణంలో, సమస్త శారీరక పనిలో మళ్ళీ అదే బీసీ ఎస్సీ ఎస్టీలు కాలిపోతారు. ఎవరా కాలిపోయేది? మన అయ్యలమ్మలు కాదా? మన చుట్టాలు కాదా? మన బంధువులు కాదా కాలిపోయేది? ఇది ఎంత, ఎప్పుడు, దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడేది? మనం రాజ్యానికి వచ్చిన రోజు మాత్రమే సకల సమస్యలకి పరిష్కారం. భూమి ఒక్కసారి కాన్షీరాం తన రాజ్యాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, కాన్షీరాం కాలపు పార్టీ, అది నేను పార్టీ పేరు చెప్పట్లే, కాన్షీరాం కాలపు పార్టీలో మొదటి పరిపాలన సమయంలో కాన్షీరాం చీఫ్ సెక్రటరీని పిలిపించి 10 లక్షల ఎకరాల భూమిని పంచిండు కాన్షీరాం. ఎట్లా సాధ్యమైంది? భూమి పట్టాలే ఇచ్చేది, కానీ భూమిని ఎట్లా రికవర్ చేసిండు? దాని మీద కమిషన్ వేసి భూమిని మొత్తం రికవర్ చేసిండు. అలాంటి భూమిని మనం పంచుకోవద్దా? ఒక్కొక్క దొరకి 50,000 ఎకరం, ఒక్కొక్క దొరకి 1,20,000 ఎకరం, ఒక దొరకి 1,80,000 ఎకరం, ఒక దొర కింద 300 గ్రామాలు, ఒక దొర కింద 200 గ్రామాలు. చైనా భూస్వాముల కన్నా తెలంగాణ భూస్వాములు పెద్దవాళ్ళని ఒక పుస్తకంలో ఉంది, తిరుమలి గారు వారు కూడా దాన్ని ఎండార్ చేసిన విషయం. అట్లాంటి భూస్వాములున్న ఈ తెలంగాణలో ఆ భూస్వాములే ఈరోజు హైదరాబాద్కి పెట్టుబడులుగా మారి భూస్వామి మొత్తం కార్పొరేట్ శక్తిగా మారిపోయింది. అలాంటి భూస్వాముల పాదాల దగ్గరకి ఈరోజు మన అణగారిన వర్గాల్లో కొంతమంది దళారులు ఇక్కడి నుంచి పోయి భూస్వాముల పాదాల దగ్గర ఉద్యమాన్ని తాకట్టు పెడుతుంటే మనకి శత్రువు ఎవడు? భూస్వామి ఎంత శత్రువో, పెట్టుబడిదారు ఎంత శత్రువో, రెడ్డి వెలమదొరలు ఎంత శత్రువులో, వాళ్ళకన్నా పెద్ద శత్రువులు దళారులే పెద్ద శత్రువులు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. అందులో నుంచి బయటపడాలి. మనం రాజ్యాన్ని తెచ్చుకునే ఒక మహా మార్గాన్ని సృష్టించాలి. అందుకని ఇంకా వేదిక మీద మరి చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఒక్కొక్క నిమిషం మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈశ్వరయ్య గారు ఒక మాట చెప్పారు, నేను మాట్లాడిన తర్వాత నేనేం పోను, వేదిక మీదనే కూర్చుంటా, భయపడబాక అన్నాడు. అందుకని మీకన్నా ముందు ఒక ఇద్దరితో మాట్లాడిస్తాం సార్. ఇద్దరు ముందుగా ఒకరు రాంబాబు నాయక్ పక్కనే నిలబడతాం, మాట్లాడు. ధన్యవాదాలన్న. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీల ఒక ఐక్య కార్యాచరణని రూపొందించుకోవడం చాలా సంతోషకరమైనటువంటి శుభ సందర్భం. ఈ సందర్భంలో అనేక మంది మేధావులతో పాటు ఒక చాకచక్యంగా, ఒక మంచి నాయకత్వ లక్షణాలతోటి, ఒక క్రమశిక్షణతో మెలుగెట్టినటువంటి మరి నా ముందు ఉన్నటువంటి నా అన్నదమ్ముల అక్క చెల్లెలందరికీ కూడా జై భీమ్, జై భీమ్, జై పులే, జై పులే, జై సేవాలాల్, జై సేవాలాల్. ధన్యవాదాలు మిత్రులారా. ఎంత చెప్పుకున్నా, ఏం చెప్పుకున్నా, ఎంతమంది ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది పరిపాలకులు వచ్చినా, మన జీవితం మాత్రం ఎక్కడేసిన గొంగలి అక్కడే. అవునా కాదా? కాబట్టి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ
మన తాత ముత్తాతలు గులాంగిరి చేశాం, వాళ్ళ దగ్గర అయ్యా భిక్షాందేవి అని అడుక్కున్నాం. మన తాతలు అదే పని చేసిరు, మన తల్లిదండ్రులు అదే పని చేస్తున్నారు, ఈరోజు మనం కూడా అదే పని చేస్తున్నాం. కానీ రేపటి రూపానికి ఈ ప్రపంచంలో రేపటి రూపాన్ని చూపించడానికి మనం ఆ పని చేయకూడదనే మరి ఎప్పటికప్పుడు జనాలను విశ్లేషించుకుంటూ మరి ముందుకు నడుపుతున్నటువంటి మరి అపర మేధావి మరి అన్న విశారదన్న గారి మరి ఆలోచనలో ఒక బీసీ ఎస్సీ ఎస్టీ ఒక ఆలోచనని తీసుకురావాలని వారికి అంత చక్కటి అవకాశం ఇచ్చడం నిజంగా పాదాభివందనాలు మరి చేసుకుంటూనే ఎంతో మంది రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పటికీ సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా దాని ఎంతటికంటే ఓటు చైతన్యము రాజకీయ చైతన్యము వచ్చినాడే మన అణగారిన వర్గాలు మొత్తము మరి బలపడతాయి, ముందుకెళ్తాయి అనే ఉద్దేశాన్ని కూడా మీతో పంచుకుంటూ సమయం లేనందున మరి నేను సేవాలాల్ సేన సేవాలాల్ మహారాజ్ వారసుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛను ఎక్కడ కూడా హరించకుండా ఆ ఇద్దరు రెండు కళ్ళులుగా యావత్తు రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి బంజారా సమాజానికి సేవ చేసుకునే అదృష్టం నాకు వచ్చింది. కాబట్టి వారితో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ అనే ఒక నామకరణంతో మరి ఈరోజు కొనసాగింపుగా మరి జరుగుతున్నటువంటి మహా ఉద్యమంలో నేను మరి నా వర్గీయులను కూడా ఏకభవిస్తూ అందులో పని చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పేసి మీ అందరికి కూడా ఒక మాట ఇస్తూ ఎల్లప్పుడూ ఎప్పుడు నేను మీతో పాటే మరి జర్నీ చేస్తూ మరి ముందుకెళ్తా అని చెప్పేసి మరి మీ అందరికి కూడా మనవి చేసుకుంటూ ఇంత చక్కటి మంచి అవకాశాన్ని మీ అందరికి ఇచ్చినట్టు అందరూ మరి ఇచ్చినందుకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటాను. జై భీమ్. ధన్యవాదాలు.